హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఈరోజు మనతోటి భాగ్యలక్ష్మి మేడం గారు ఉన్నారు. ఈరోజు మన వ్యూయర్స్ కోసం ఏం స్పెషల్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో మేడం, నైస్ టు సీ యూ. చాలా చక్కగా కనిపిస్తున్నారు. అవునా, థ్యాంక్ యూ. కోకోనట్ బ్రెడ్ పుడింగ్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి మేడం? పాలు, అయితే కస్టర్డ్, ఓకే, షుగర్, కొబ్బరి, ఇది బ్రెడ్. ఓకే, ఇవి ఐటమ్స్ అవసరం ఉంటాయి. తర్వాత చేసే విధానం చాలా సింపుల్ ఐటమ్స్. ఓకే, ఈ రోజు మన వ్యూయర్స్ అందరి కోసం సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ బ్రెడ్ పుడింగ్ అన్నమాట. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ తోటి మన డెజర్ట్ రెడీ అయిపోతుంది. స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే మేడం, చేద్దాం. ఓకే, ఎలా చేసుకోవాలి ఇది చూపిస్తారా? చూపిస్తాను. మనము ఇలా పీసెస్ ఈ సైడ్ కట్ చేసుకోవాలి. ఓకే, బ్రెడ్ పీసెస్ కట్ చేసుకోవాలా? ఈ సైడ్ లో తీసేయాలన్నట్టు. ఓకే, ఓకే, కార్నర్స్ తీసేసుకొని ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పొయ్యి మీద పాలు పెట్టి ఓకే కస్టర్డ్ చేసుకోవాలి. ఓకే, మనము స్టవ్ వెలిగించుకుందాము. పాలు వేడి చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎక్కువసరికి ఇత్తడి గిన్నెలు వాడమంటున్నారు కదా, ఇత్తడి గిన్నెలో చేసుకుందాం, బాగుంటుందట. అంటే వైట్, స్టీల్ వాడద్దు అంటున్నారు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్. ఓకే, అవి పెట్టేసి మరిగించుకోవాలి. పాలు మరిగించుకోవాలి. మనం మరిగేంత లోపల మనం కస్టర్డ్, ఇప్పుడు చల్లటి పాలు ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. ఓకే, దీంట్లో మనం ఇది కస్టర్డ్ మిక్స్ చేసుకుందాం. ఎన్ని స్పూన్స్ కస్టర్డ్ మేడం? 2 స్పూన్స్, పెద్ద స్పూన్. ఓకే, ఓకే, మనం ఇలా కలుపుకుంటూ చేరాలి. ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, దీనివల్ల మనకు చిక్కదనం వస్తుంది కదా. మనం డైరెక్ట్ కలిపితే మొత్తం ముద్దలు అయిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి. వేరే చల్లటి పాలలో మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ అయిపోయింది కదా. చూడు, అవి ఉడుకుతున్నాయి పాలు. ఈ పాలలో వేసేసుకోవాలి. ఈ పాలలో ఇది కస్టర్డ్ వేసేసుకోవాలి. చూడు, వేడైనాయి. కొంచెం పోయి సన్నం చేసేసుకుందాం. ఓకే, మనం దీంట్లో ఇది కలుపుదాం. మిక్స్ చూడు, మొత్తం వేసేసాను. ఇది చిక్కదనం రావాలి మనకు. ఓకే, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూడు, కలర్ కూడా వచ్చేసింది. తొందరగా అయిపోతుంది ఇది మనకు. దీంట్లో మనము షుగర్ కూడా వేసేసుకుందాం. ఓకే, అంటే షుగర్ ఇంకా క్వాంటిటీ అంటే ఎవరి ఇష్టం, ఎంత స్వీట్నెస్ అయితే బట్టి వేసుకోవాలి. థిక్ అయిపోతుంది అప్పుడు. ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. ఓకే, బాయిల్ అవుతుంది కదా. బాయిల్ అయినప్పుడు మనం కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా. ఓకే, ఆ థిక్నెస్ వచ్చే వరకు. పిల్లలకు, పెద్దవాళ్ళకు తింటుంటే బాగుంటుంది. థిక్ అవుతుంది. కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికిస్తే థిక్ అయిపోతుంది.
చూడు ఇలా కొంచెం చిక్కదనం వచ్చేసింది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 hours పెట్టుకుంటే అది చల్లగా అయిపోతుంటది కదా. టేస్ట్ బాగా వస్తుంది కూల్ అయితే. కూల్ అయితే ఇక చూడు ఉడికొచ్చేసింది. రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఓకే పక్కకు పెట్టేసుకుందాం. ఓకే ఓకే రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఓకే మనం ఇలా సెట్ చేసి పెట్టుకుందాము. బ్రెడ్ కట్ చేసుకున్న పీసెస్ ని బాక్స్ లో పెట్టేయాలా? ఓకే ఓకే సెట్ చేసుకున్నాక మనం ఒక లేయర్ ఇది మనము కస్టర్డ్ మనం దీని మీద వేసేసుకోవాలి. ఓకే ఇలా వేసుకున్నాం కదా. మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుందాం. ఇది వేసుకుందాం బ్రెడ్. ఓకే మళ్ళీ ఒక లేయర్ వేసేసుకొని ఓకే కస్టర్డ్ లేయర్స్ వేసేసుకోవాలి. ఆ బ్రెడ్ దాంట్లో మంచి సెట్ అయిపోతుంది కస్టర్డ్ లో. ఓకే సన్నంగా ఉండాలి. దీని మీదకి ఇట్లా వేసుకుంటే మనం కొబ్బరి కూడా తింటే చాలా మంచిది కదా. అందుకోసమని పచ్చి కొబ్బరి అంటే ఇంకా పాల ఫ్లేవర్ బాగుంటుందని ఓకే వేసుకోవాలి. ఇట్లా కొంచెం ఎక్కువనే వేస్తాయి ఏం కాదు బాగుంటుంది టేస్ట్. ఓకే ఈ కవర్ అయిపోవాలి లేయర్ మొత్తం కొబ్బరితో కవర్ అయిపోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టేసుకొని ఓకే ఇంకొక బ్రెడ్ లేయర్ సరిపోతుంది. మనం దీని మీద ఇట్లా మళ్ళీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి అన్ని ఇంట్లోనే ఉంటాయి. బ్రెడ్ అయితే మామూలుగా అందరు తింటుంటారు కదా ఎక్కడైనా కానీ. ఊకే ఒకలాగా తినకుండా ఇలా కొంచెం తినాలనిపించినప్పుడు ఈజీ డెజర్ట్ మనం ఇలా చేసుకోవాలా. ఓకే ఇది రెడీ అయిపోయింది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓకే ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తినవచ్చు. ఓకే 1-2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇలా తినవచ్చు. ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. మా పిల్లలకి ఎక్కువ ఇష్టపడినది ఇలాగే తింటారు. ఓకే ఇది నేను కొద్దిసేపు ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెడతాను. తర్వాత మనం చూద్దాము ఎలా ఉందో. ఇలా చల్లగా అయిపోయింది కొబ్బరి బాగుంటుంది. ఇక కొంచెము ఇది చల్లగా అయిపోయింది కదా. క్రీము అంటే మనము మీగడ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లోకి పెట్టుకుంటాం కదా. మీగడ ఇష్టము, ఇది ఆప్షనల్. కావాలని కొంచెం మా పిల్లలు ఇట్లా మీగడ ఇస్తుంటే బాగుంటుంది. ఓకే ఇది ఇష్టమైన వాళ్ళే వేసుకుంటారు, లేని వాళ్ళు లేరు. మళ్ళీ కొంచెం కావాలనుకుంటే మనం చూడడానికి ఎవరైనా వస్తే ఇలా తొందరగా చేసుకోవడానికి బాగుంటుంది. చూడండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే చూడ్డానికి అయితే చాలా యమ్మీ ఉంది. పాలతో కొబ్బరి పొడి కదా, కొబ్బరిది కదా. తింటుంటే ఆ కస్టర్డ్ దానిపైన కోకోనట్ గార్నిషింగ్ క్రీమ్ చాలా చాలా బాగుంది. కూల్గా ఆ కోకోనట్ ఫ్లేవర్ పంట కింద పడుతుంటే చాలా యమ్మీగా ఉంది. ఎవరైనా సడన్గా గెస్ట్లు వస్తే ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా యూనిక్గా చేసి పెడితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.